మనము కూర్చున్న చోటు చుట్టూ పరిశ్రమలు దైవీ మహాశక్తితో నిండి ఉన్నవి. మనము కూర్చున్న చోటు చుట్టూ పరిశ్రమలు దైవీ మహాశక్తితో నిండి ఉన్నవి. మనము కూర్చున్న చోటు చుట్టూ పరిశ్రమలు దైవీ మహాశక్తితో నిండి ఉన్నవి. దైవీ మహాశక్తి శరీరములో ప్రాణములో అలలలాగా ప్రసరించుచున్నట్లు అనుభూతిని పొందుతున్నాము. దైవీ మహాశక్తి శరీరములో ప్రాణములో అలలుగా ప్రసరించుచున్నట్లు అనుభూతి పొందుతున్నాము. దైవీ మహాశక్తి శరీరములో ప్రాణములో అలలుగా ప్రసరించుచున్నట్లు అనుభూతి పొందుతున్నాము. దైవీ మహాశక్తి రేయింబవళ్ళు సర్వకాలములయందు సర్వప్రదేశములయందు సర్వకార్యములయందు తోడు నీడగా పూర్ణరక్షగా మార్గదర్శిగా ఉండుగాక. తల్లికి నమస్కారము, తండ్రికి నమస్కారము, జ్ఞానపిత శ్రీ వేదాది మహర్షి గారికి నమస్కారము. తపస్సు పంచభూత నవగ్రహ తపస్సు. పంచభూతములనగా పృథ్వీ, ఆపహ, తేజ, వాయు, ఆకాశములు అనగా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశములు. వీటిలో 5వ తత్వమైన భూమి మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. తపస్సుకు కేంద్రంగా భూగోళమును తీసుకొంచున్నాము. ఈ భూగోళము చాలా పెద్దది. 25,000 మైళ్ళ చుట్టుకొలత కలది. మన్ను, లోహములు, రసాయనములతో కూడినది. గంటకు 1000 మైళ్ళ వేగంతో తన చుట్టూ తాను తిరుగుచున్నది. సూర్యుని చుట్టూ తిరుగు కక్షలో ఒక రోజుకు సుమారు 16 లక్షల మైళ్ళు ప్రయాణము చేస్తున్నది. ఇంతటి బృహత్తరమైనది ఈ భూగోళము. ఈ భూమి యొక్క గొప్పతనాన్ని మనసును విస్తరింపజేసి వ్యాపింపజేసి తెలుసుకొనుచున్నాము. భూమితో ఒకటిగా కలిసి ప్రాణ సంబంధం ఏర్పరచుకొనుచున్నాము. ప్రపంచ పరిణామ క్రమంలో భూమి యొక్క ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకొనుచున్నాము. భూమి వలన సర్వకాలములందు సర్వకార్యములందు తగిన రక్షణ పొందుచున్నాము. భూమిని జీవితంలో చక్కగా ఉపయోగించుకునే విజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నాము. భూమి మీద మనసు కేంద్రీకరించి తపస్సు. ప్రపంచ పరిణామ క్రమంలో 4వ తత్వమైన నీటి మీద తపస్సు. భూమి 172 పాళ్ళు నీటిచే నిండి ఉన్నది. చెట్లల్లో మానవునిలో నీరు ఉండటాన్ని మనం చూస్తున్నాము. ప్రాణుల జీవితంలో నీటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటున్నాము. నీటి యొక్క గొప్పతనాన్ని మనసును విస్తరింపజేసి వ్యాపింపజేసి తెలుసుకొనుచున్నాము. నీటితో ఒక్కటిగా కలిసి ప్రాణ సంబంధం ఏర్పరచుకొనుచున్నాము. ప్రపంచ పరిణామ క్రమంలో నీటి యొక్క ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకొనుచున్నాము.
నీటి వలన రేయింబవళ్ళు సర్వకాలములందు సర్వ ప్రదేశములందు సర్వకార్యములందు రక్షణ పొందుచున్నాము. నీటిని జీవితంలో చక్కగా ఉపయోగించుకునే విజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నాము. నీటి మీద మనసు కేంద్రీకరించి తపస్సు. ప్రపంచ పరిణామక్రమంలో 3వ తత్వమైన అగ్ని మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. భూమి వేగంగా ఆత్మప్రదర్శన చేస్తున్నది. దాని వలన భూమి బరువైన కణాలన్నీ కేంద్రములో చేరి ఒత్తిడి కలిగిస్తున్నవి. ఈ ఒత్తిడి వలన అణువిచ్ఛేదం కలిగి భూమి కేంద్రంలో నిరంతరం అగ్ని ప్రజ్వరిల్లుచున్నది. దాని వేడి భూమిపై వరకు విస్తరించి అక్కడున్న ప్రాణులకు ఉత్తేజాన్ని ప్రేరణను కలిగిస్తున్నది. ఆ బడబాగ్నిని మన తపస్సుకు కేంద్రముగా తీసుకుంటున్నాము. అగ్ని యొక్క గొప్పతనాన్ని మనసు విస్తరించి వ్యాపించి తెలుసుకుంటున్నాము. అగ్నితో ఒకటిగా కలిసి ప్రాణ సంబంధము ఏర్పరచుకుంటున్నాము. ప్రపంచ పరిణామ క్రమంలో అగ్ని యొక్క ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకొనుచున్నాము. అగ్ని వలన రేయింబవళ్ళు సర్వకాలములయందు సర్వ ప్రదేశములయందు సర్వకార్యములయందు రక్షణను పొందుతున్నాము. అగ్నిని జీవితంలో చక్కగా ఉపయోగించుకునే ప్రజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నాము. అగ్ని మీద మనసు కేంద్రీకరించి తపస్సు. ప్రపంచ పరిణామ క్రమంలో 2వ తత్వమైన వాయువు మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. భూమి చుట్టూ 10 మైళ్ళ ఎత్తు వరకు మందముగాను ఆ పైన పలుచుగాను వాయువు ఒక కవచములాగా సుడులు తిరుగుతూ ఆవరించి ఉన్నది. ప్రాణుల జీవితానికి వాయువు ఎంత ముఖ్యమైనది అనే విషయం మనకు తెలుసు. వాయువు గొప్పతనాన్ని మనసు విస్తరించి వ్యాపించి తెలుసుకుంటున్నాము. వాయువుతో ఒకటిగా కలిసి ప్రాణ సంబంధం ఏర్పరచుకొనుచున్నాము. ప్రపంచ పరిణామ క్రమంలో వాయువు యొక్క ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకుంటున్నాము. వాయువు వలన రేయింబవళ్ళు సర్వకాలములయందు సర్వ ప్రదేశములయందు సర్వ కార్యములయందు రక్షణ పొందుతున్నాము. వాయువుని జీవితంలో చక్కగా ఉపయోగించుకునే విజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నాము.
వాయువు మీద మనసు కేంద్రీకరించి తపస్సు. ప్రపంచ పరిణామక్రమంలో మొదటి తత్వమైన ఆకాశం మీద తపస్సును ప్రారంభిస్తున్నాము. ఈ ప్రపంచంలో అన్నింటి ఉత్పత్తికి కారణమైనది సూక్ష్మమైన చలనం కలిగి మూల కారణమైనది ఆకాశం అనే ప్రాణశక్తి. ఈ ఆకాశము మన శరీరంలో ప్రాణశక్తిగాను, ప్రపంచం మొత్తము శక్తి కళముగాను ఎక్కడా ఖాళీ లేకుండా నిండి ఉన్నది. ఈ ఆకాశం నుంచి ఉత్పన్నమైనవే వాయువు, అగ్ని, నీరు, భూమి అనే 4 భూతములు. ఆకాశపు గొప్పతనాన్ని మనసు విస్తరించి వ్యాపించి తెలుసుకొనుచున్నాము. ఆకాశంతో ఒకటిగా కలిసి ప్రాణ సంబంధము ఏర్పరచుకొనుచున్నాము. ప్రపంచ పరిణామ క్రమంలో ఆకాశం యొక్క ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకొనుచున్నాము. ఆకాశం వలన రేయింబవళ్ళు సర్వకాలములందు, సర్వ ప్రదేశములందు, సర్వకార్యములందు రక్షణ పొందుచున్నాము. ఆకాశాన్ని జీవితంలో చక్కగా ఉపయోగించుకునే విజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నాము. ఆకాశం మీద మనసు కేంద్రీకరించి తపస్సు. నవగ్రహ తపస్సు ప్రారంభిస్తున్నాము. ఆకాశంతో నిండిన శక్తికళమైన విశ్వంలో అనేక కోట్ల నక్షత్రాలని చూస్తున్నాము. ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క సూర్యుడే. వాటిలో ఒక నక్షత్రము భూమి చుట్టి వస్తున్న సూర్యుడే. సూర్యుడు, దానికి సంబంధించిన గ్రహములను నవగ్రహములను పిలుస్తున్నాము. సూర్య కుటుంబానికి చెందిన అన్ని గ్రహముల నుండి వస్తున్న కాంత అలలు మానవుని శరీరానికి, ప్రాణానికి నేరుగాను అతి సన్నిహితముగాను సంబంధం కలిగి ఉన్నవి. ఇప్పుడు ఆ నవగ్రహం మీద మనసు కేంద్రీకరించి తపస్సు ప్రారంభిస్తున్నాము. మొదట సూర్యుడి మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడు ఒక పెద్ద అగ్నిగోళము. భూమి కంటే పరిమాణంలో సూర్యుడు 19 లక్షల రెట్లు పెద్దది. 25 రోజులలో ఒక ఆత్మప్రదక్షిణ చేస్తున్నది. సూర్యుడి నుంచి నారింజ రంగు కిరణములు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణములకు మన శరీరములో ఉన్న ఎముకలతో సంబంధం కలిగి ఉన్నది. సూర్యుని కిరణములు
మనకు జీవితంలో విజయాన్ని, జ్ఞానాభివృద్ధిని, విద్యలో ఔన్నత్యాన్ని, జీవితాభివృద్ధిని ఇవ్వగలవు. సూర్యుని కిరణములు మన శరీరంలో, ప్రాణంలో కలుపుకొనుచున్నాము. సూర్యుని కిరణములు ఎల్లప్పుడూ మనకు మంచినే చేయుగాక. సూర్యుని మీద మనసు కేంద్రీకరించి తపస్సు. బుధగ్రహం మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడి నుంచి మొదటి కక్షలో సుమారు 3 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్న గ్రహము బుధుడు. ఇది సూర్యుడిని ఒకసారి చుట్టి రావడానికి 88 రోజులు పడుతున్నది. బుధగ్రహం నుంచి ఆకుపచ్చ కిరణములు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణములకు మన శరీరములోని చర్మముతో సంబంధము ఉన్నది. బుధుడి ఆకుపచ్చని కిరణాలు మనకు బుద్ధి కుశలత, విద్యాభివృద్ధి, జ్ఞానాభివృద్ధిని ఇవ్వగలవు. బుధుడి ఆకుపచ్చ కిరణాలను మన శరీరంలో, ప్రాణంలో కలుపుకుంటున్నాము. బుధుడి ఆకుపచ్చని కిరణాలు ఎల్లప్పుడూ మనకు మంచినే చేయుగాక. బుధుడి మీద మనసు కేంద్రీకరించి తపస్సు. శుక్రగ్రహం మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడి నుండి సుమారు 6 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్న గ్రహము శుక్రుడు. ఇది సూర్యుడిని ఒక్కసారి ప్రదక్షిణ చేయడానికి 225 రోజులు పడుతున్నది. శుక్రగ్రహం నుంచి తెల్లని కిరణములు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణములు మన శరీరములోని శుక్లశోణితమైన ధాతువుతో సంబంధము కలిగి ఉన్నది. ఈ కిరణములు మనకు సంతోషము, ప్రాణాభివృద్ధి, జీవితాభివృద్ధిని ఇవ్వగలవు. శుక్రుడి కిరణములను మన శరీరంతో, ప్రాణంతో కలుపుకొనుచున్నాము. శుక్రుడి కిరణములు మనకు ఎల్లప్పుడూ మంచినే చేయగాక. శుక్రుడి మీద మనసు కేంద్రీకరించిన తపస్సు.
చంద్రగ్రహం మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడి నుంచి 3వ కక్షలో సుమారు 9 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదర్శన చేస్తున్న గ్రహము భూమి. భూమి నుంచి సుమారు 2,30,000 మైళ్ళ దూరంలో భూప్రదక్షిణ చేస్తున్న ఉపగ్రహము చంద్రుడు. చంద్రుడు భూమి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి సుమారు 29 రోజులు పడుతున్నది. చంద్రుడి నుంచి తెల్లని కిరణములు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణములు మన శరీరంలోని రక్తంతో సంబంధం కలిగి ఉన్నవి. చంద్రుని కిరణములు రక్త ప్రసారాన్ని సరిదిద్దగలవు. బుద్ధి కుశలత, జీవితంలో అభివృద్ధిని ఈ కిరణములు ఇవ్వగలవు. చంద్రుని కిరణములను మన శరీరంలో ప్రాణంలో కలుపుకొనుచున్నాము. చంద్రుడి కిరణములు మనకు ఎల్లప్పుడూ మంచినే చేయుగాక. చంద్రుడి మీద మనసు కేంద్రీకరించి తపస్సు. అంగార గ్రహం మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడి నుంచి 4వ కక్షలో సుమారు 14 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్న గ్రహం అంగారకుడు. ఇది సూర్య ప్రదక్షిణ చేయడానికి 18 నెలలు పడుతున్నది. అంగారక గ్రహం నుంచి ఎరుపు రంగు కిరణములు ఉత్పన్నమగుచున్నవి. ఈ కిరణములకు మన శరీరంలోని మధ్యతో సంబంధం ఉన్నది. అంగారక కిరణములు నిర్భయత్వము, బ్రహ్మజ్ఞానము, జీవితాభివృద్ధిని ఇవ్వగలవు. అంగారక కిరణములను మన శరీరంలో ప్రాణంలో కలుపుకొంచున్నాము. అంగారక కిరణములు ఎల్లప్పుడూ మనకు మంచినే చేయగాక. అంగారకుడి మీద మనసు కేంద్రీకరించి తపస్సు. గురుగ్రహము మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడి నుంచి 5వ కక్షలో సుమారు 48 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్న గ్రహము గురుగ్రహము. సూర్యుని ఒకసారి ప్రదక్షిణ చేయడానికి గురుగ్రహానికి 12 సంవత్సరములు పడుతున్నది. గురుగ్రహం నుంచి బంగారు రంగు కిరణములు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణములు మన మెదడు కణములతో సంబంధం కలిగి ఉన్నవి. గురువు కిరణములు బ్రహ్మజ్ఞానము, వివేకాభివృద్ధి, జీవితాభివృద్ధిని ఇవ్వగలవు. గురువు కిరణములను మన శరీరంలో ప్రాణంతో కలుపుకొంచున్నాము. గురువు కిరణములు ఎల్లప్పుడూ మనకు మంచినే చేయగాక. గురుగ్రహం మీద మనసు కేంద్రీకరించి తపస్సు.
శని గ్రహం మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడి నుంచి 6వ కక్షలో సుమారు 88 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్న గ్రహము శని గ్రహము. సూర్యుని ఒకసారి ప్రదక్షిణ చేయడానికి శనిగ్రహానికి 30 సంవత్సరములు పడుతును. శనిగ్రహం నుంచి నీలము నలుపు కలగలిసిన బూడిద రంగు కిరణములు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణములు నరములతో సంబంధం కలిగి ఉన్నవి. శనిగ్రహం కిరణములు దీర్ఘాయువు, శరీరారోగ్యము, వస్తు సంపద, మనోబలము ఇవ్వగలవు. శనిగ్రహ కిరణములను మన శరీరంలో ప్రాణంలో కలుపుకొంటున్నాము. శనిగ్రహం యొక్క కిరణం ఎల్లప్పుడూ మనకు మంచినే చేయగాక శనిగ్రహం మీద మనసు కేంద్రీకరించి తపస్సు. రాహుకేతు రెడ్డి కాంతాలతో కూడిన ఛాయాగ్రహముల మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుని కేంద్రంలో అణువిచ్ఛత్తు జరిగి అణువులు చలనరహితములై శుద్ధ పరబయలుగా బ్రహ్మముగా మారుతున్నవి. దీనినే నల్ల బిందువు బ్లాక్ హోల్ అని పిలుస్తున్నాము. ఈ అణువులు అనేకంగా అక్కడ నిలవలేక ఒక గీత మాదిరి సూర్యుడి కేంద్రం నుంచి బయటపడి విశ్వాన్ని దాటి శుద్ధ పరబయలుతో కలిసిపోవచ్చున్నవి. ఈ విధంగా సూర్యుడి ఇరుపక్కల నుంచి నిరంతరం బయటపడుతున్న నలుపు రంగు గల కాంతాల మార్గమే ఒక పక్కన రాహు అని మరొక పక్కన కేతు అని పిలువబడుచున్నవి. రాహుకేతు నుండి 2 కాంతాల మార్గముల నుంచి ఉత్పన్నమవుతున్న కిరణములు నలుపు రంగు కలిగి ఉన్నవి. ఈ కిరణములకు మన శరీరంలో ఉన్న ఓజస్సుతో సంబంధం ఉన్నది. ఈ కిరణములు బ్రహ్మజ్ఞానము, శరీరారోగ్యము, జీవితాభివృద్ధిని ఇవ్వగలవు. రాహుకేతుల కిరణములు మన శరీరములో ప్రాణముతో కలుపుకొనుచున్నాము. రాహుకేతువుల కిరణములు ఎల్లప్పుడూ మనకు మంచినే చేయగాక. రాహుకేతువులనే ఛాయాగ్రహాల మీద మనసు కేంద్రీకరించి తపస్సు. శక్తి కళము, నక్షత్ర మండలము. ఈ బ్రహ్మం అనే మహావిశ్వంలో ఈ సూర్య కుటుంబం వంటి అనేక కోట్ల సూర్య కుటుంబాలు ఉన్నవి. వాటన్నింటినీ నక్షత్ర రాశులు అని పిలుస్తున్నాము. ఈ విధంగా విశ్వమంతా నిండి ఉన్న అన్ని నక్షత్ర రాశులను మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం అని 12 రాశులుగా విభజించినారు. ఈ 12 నక్షత్ర రాశుల నుంచి నిరంతరం కాంతారల కిరణములు ప్రసరిస్తూ ఉన్నవి. ఈ కాంతారలు మనకు మంచినే చేయుగాక. శక్తి కళము మీద తపస్సు.
శుద్ధ బయలు. ఈ విశ్వాన్ని దాటి మనసును విస్తరింప చేసుకుంటున్నాము. ఎల్లలు లేనటువంటి పరబయలు బ్రహ్మము. అదే బ్రహ్మము ఈ బ్రహ్మాండము మొత్తము ఒక్కొక్క అణువులో మధ్యన అణువుకు అణువుకు చుట్టూ ఉండడాన్ని తెలుసుకుంటున్నాము. ఈ బ్రహ్మం అనే శుద్ధ పరబయలు మన లోపల జ్ఞానంగా ఉండటాన్ని తెలుసుకుంటున్నాము. శుద్ధ బయలు మీద తపస్సు. ఆ బ్రహ్మమనే శుద్ధబయలు మన లోపల ఘన పదార్థము శరీరంగాను, రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, ప్రాణశక్తి ప్రసరణ అనే 5 భౌతిక భాగములుగాను ఉండటాన్ని తెలుసుకొనుచున్నాము. వీటినన్నింటినీ నడిపిస్తున్నది జ్ఞానమని తెలుసుకొనుచున్నాము. ఇదే విధంగా ప్రతి మనిషిలో, ప్రాణిలో అమరి ఉండటాన్ని గుర్తిస్తున్నాము. ఈ విధంగా బ్రహ్మమే పరిణామ క్రమంలో అన్ని ప్రాణులు అయినదని ఎరిగి ఏ ప్రాణికి ఏ బాధ కలిగించకుండా, ఎక్కడ ఏ ప్రాణికైనా బాధ కలిగినా ఆ బాధను పోగొట్టడానికి మన పనులను సరిదిద్దుకుని కరుణతో దీవించడానికి సంకల్పించుకుందాము. ఈ విస్తరించి వ్యాపించిన మనస్థితిని ఎప్పుడూ మరొక జ్ఞాపకం ఉంచుకుని సంతోషంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాము. ఈ ఎరుకతో తపస్సు పూర్తి చేస్తున్నాము. సంకల్పం. దైవ మహాశక్తి కరుణ వలన ఆరోగ్యము, దీర్ఘాయువు, తగిన సంపద, గొప్ప ఖ్యాతి, పరిపూర్ణ జ్ఞానము పొందిదం గాక. దైవ మహాశక్తి కరుణ వలన ఆరోగ్యము, దీర్ఘాయువు, తగిన సంపద, గొప్ప ఖ్యాతి, పరిపూర్ణ జ్ఞానము పొందిదం గాక. దైవ మహాశక్తి కరుణ వలన ఆరోగ్యము, దీర్ఘాయువు, తగిన సంపద, గొప్ప ఖ్యాతి, పరిపూర్ణ జ్ఞానము పొందిదం గాక. దీవెనలు. జీవన భాగస్వామి ఆశీస్సులు. బిడ్డలకు ఆశీస్సులు. సహోదరులకు ఆశీస్సులు. దగ్గర బంధువులకు, స్నేహితులకు ఆశీస్సులు. పనిచేసే చోట దినసరి కార్యక్రమాలలో మనతో సాన్నిధ్యం ఉన్న వారందరికీ ఆశీస్సులు. శత్రువులు ఎవరైనా ఉన్నట్లయితే వారి మనసు మారాలని కరుణతో దీవించవలెను. గురుదేవులు శ్రీ యోగిరాజ్ వేదాంత మహర్షి గారి వేదాద్వయం సుఖినో భవంతు. ఉలక సముదాయ సేవా సంఘము సుఖినో భవంతు. అళియా జ్ఞాన మందిరము సుఖినో భవంతు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని స్కై ట్రస్ట్లు, అన్ని సబ్ సెంటర్సు, అన్ని జ్ఞాన మందిరములు సుఖినో భవంతు. ఈరోజు ధ్యానానికి సమావేశమైన సభ్యులు, వారి కుటుంబ సభ్యులు సుఖినో భవంతు. 2 కర్తవ్యాలు. నేను నా జీవితకాలంలో ఎవరిని శారీరకంగానూ మానసికంగానూ బాధించను.
కష్టాల్లో ఉన్నవారికి నా వల్ల సాధ్యమైన సహాయం చేస్తాను. నేను నా జీవితకాలంలో ఎవరిని శారీరకంగానూ మానసికంగానూ బాధించను. కష్టాల్లో ఉన్నవారికి నా వల్ల సాధ్యమైన సహాయం చేస్తాను. నేను నా జీవితకాలంలో ఎవరిని శారీరకంగానూ మానసికంగానూ బాధించను. కష్టాల్లో ఉన్నవారికి నా వల్ల సాధ్యమైన సహాయం చేస్తాను. ప్రపంచ సంక్షేమకాంక్ష. ప్రపంచంలో బాధ్యత గల నాయకులందరూ ప్రజ్ఞానులై అంతర్ముఖులై పెరగవలే. ప్రపంచ దేశాల సరిహద్దులన్నీ కాపాడ ప్రపంచ సమైక్య ప్రభుత్వం ఒకటి బలపడవలే. ప్రపంచంలో ప్రజలు యుద్ధ విరోధ భయం లేక శ్రమపడుతూ తమ సమృద్ధిని కాపాడుకుంటూ జీవించవలే. లోకమంతటా మానవ జాతి శాంతి నిడుగు తరగతి పొంది పెరగవలే. వర్షకామన. ఈ లోకంలో సకాలంలో సృష్టి కురిసి నదులు, ఏరులు, చెరువులు, బావులు, దొరువులు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లెదరుగాక. ఈ లోకంలో సకాలంలో సృష్టి కురిసి నదులు, ఏరులు, చెరువులు, బావులు, దొరువులు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లెదరుగాక. ఈ లోకంలో సకాలంలో సృష్టి కురిసి నదులు, ఏరులు, చెరువులు, బావులు, దొరువులు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లెదరుగాక. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன். మనలో శాంతి నెలకొను కాక, మన చుట్టూ శాంతి నెలకొను కాక, ప్రపంచమంతటా శాంతి నెలకొను గాక. శాంతి శాంతి శాంతి.